స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ఈ దినం విశ్రాంతి దినం మీకు గుర్తుందా? దేవుడు మరి మీతో మరి మనకు దేవుడు మరి ఆజ్ఞాపించిన కట్టడల విధులను బట్టి మరి ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన విశ్రాంతి దినాన్ని మరి పరిశుద్ధంగా ఆచరించడానికి మరి దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు కనుక మరి పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు కనుక ఎవరైతే విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి వస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని, దేవునితో గడపాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం నేను చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబొట్టకే సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మనలను సిద్ధపడమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక మరి దేని నిమిత్తం సిద్ధపడమంటుందంటే దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడమంటుంది. దేవుని సన్నిధిలో ఒకవేళ కనపడడానికి ప్రయత్నం చేస్తే, దేవుడి కట్టడలను ఒకవేళ వినడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఇలాగనే చేస్తానంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, స్వస్థపరుస్తాను, విడిపిస్తాను, మరి క్షమిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడంటే నువ్వు విశ్రాంతి దినాన్ని మరి ఆయన సన్నిధిలో కనపడడానికి నువ్వు సిద్ధపడితే మరి దేవుడు మరి నిన్ను క్షమించడానికి, స్వస్థపరచడానికి, బలపరచడానికి, విడిపించడానికి మరి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు. ఎంతమంది ప్రజలు విశ్రాంతి దినాన నీ సన్నిధికి వచ్చిచున్నారు వారందరినీ దీవించమని, అలాగే యూట్యూబ్ పరిచర్లో ప్రభా నైనా ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరిని విడిపించమని, దీవించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఈ దినం నేను ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో నీ బిడ్డలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రభు మీరును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులుంటే స్వస్థపరచమని, పాప క్షమాపణ దయచేయమని ప్రభా, ప్రతి వ్యసనం నుంచి విడిపించమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాల్లో మీరు తోడైండి మహిమ పొందమని, ఎక్కడెక్కడైతే ఈ దినం ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ సన్నిధి దిగి వచ్చును గాక, నీ మహిమతో మన ప్రతి సన్నిధి కమ్ముకొనును గాక అని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చినట్లు సహాయం చేయమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డరా, ప్రభు మన అందరితో మాట్లాడి మనం బలపరిచారు కనుక ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.